దాంతో చర్చ పెట్టినాం. మీడియా అందుకే చర్చిస్తోంది, సమాజం అందుకే గుర్తిస్తోంది, రాజకీయ పార్టీలు అందరికీ గుర్తిస్తున్నారు. ఇక ఆ ధోరణి వర్ధిల్లుగాక ఎవడు ఆపగలుగుతాడు? ఇది ఒక్కరితో ఆగదు. మీరు చూస్తుండండి, ఇలాంటి వాళ్ళు 10 మంది పుడతారు, ఇప్పటికే పుట్టుకొస్తున్నారు, ఇంకా పుడతారు. చూడండి సార్ మరొక అంశం, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు. మా దగ్గర అనువాద కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమే, ఆత్మరక్షణ కోసమే తప్ప ఇతరులపై దాడుల కోసం కాదన్న పాక్ ప్రధాని, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయని కూడా ప్రచారం సరికాదు అంటున్నాడు. అనుద్రిక్తలు ఏర్పడే ప్రచారం సరికాకపోతేనే ట్రంప్ నేను న్యూక్లియర్ వార్ ఆపాను అని కథలు చెప్పిండా. ఇంకా వెళ్ళి షహబాజ్ షరీఫ్ ట్రంప్కి చెప్పాలి. బట్ ట్రంపే అన్నాడు కదా, ఒక మిలియన్స్ అండ్ మిలియన్స్ పీపుల్ చావకుండా ఆపాను, నోబెల్ ప్రైజ్ కావాలి, ఇది అనియుద్ధం పోయే ప్రమాదం ఉంది అన్నాడు కదా. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అలార్మింగ్ ఇంటెలిజెన్స్ అమెరికాకు అందింది అని అన్నాడా లేదా? అదేందుకు మీకు హనీఫ్ అబ్బాసీ అనేక మంది మంత్రులు, డిఫెన్స్ మినిస్టరు, మా దగ్గర హనీఫ్ అబ్బాసీ అనే మంత్రి అయితే ఏకంగా 170 అణ్వాయుధాలు మేమేమన్నా డిస్ప్లేకి పెట్టుకున్నామా? అవన్నీ భారతదేశాన్ని ఉద్దేశించి గురిపెట్టి ఉన్నాయని అన్నాడా లేదా? రష్యాలో పాకిస్తాన్ రాయబారి ఫుల్ స్పెక్ట్రమ్ వార్ మేము సిద్ధమే, కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ వెపన్స్ వాడటానికి సిద్ధమే అని అన్నారా లేదా? అందువల్ల ఇవన్నీ అన్నాక ఇప్పుడు వచ్చి మెల్లగా మా శాంతియుత ప్రయోజనాల కొరకు ఎవరు నమ్ముతాడు? సో ఎందుకు అంటున్నాడు ఆ మాట? ప్రపంచవ్యాప్తంగా ప్రెషర్ను తట్టుకోవటానికి పాకిస్తాన్ ఆడే నాటకం. సో మేము తీవ్రవాద బాధిత దేశం అని చెప్తూ ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ప్రపంచం అంగీకరిస్తోంది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కౌంటర్ టెర్రరిజం వైస్ చైర్గా పాకిస్తాన్ ఎన్నుకున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? సో ఒసామా బిన్ లాడెన్ 5 ఏళ్ళు దాచిపెట్టిన దేశమట యునైటెడ్ నేషన్స్లో కౌంటర్ టెర్రరిజానికి వైస్ చైర్ అట. రష్యా చైరు, పాకిస్తాన్ వైస్ చైరు. బిన్ లాడెన్ 5 ఏళ్ళు దాచినోడు టెర్రరిజాన్ని ఎదుర్కొంటాడని అమెరికా అంటది. ఇది ఫినామినల్ పార్ట్నర్ ఇన్ అవర్ ఫైట్ అగైన్స్ట్ టెర్రరిజం. ఇది అమెరికా చెప్తున్న అఫీషియల్ మాట. అరే మీ పైన దాడి చేసిన బిన్ లాడెన్కి 5 ఏళ్ళు ఆశ్రయం ఇచ్చారే, అలాంటి దేశం మీకు ఫినామినల్ పార్ట్నర్ అట. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో అమెరికన్ సైనిక కమాండ్కు నాయకత్వం వహిస్తున్న జనరల్ చెప్పిన మాట ఇది. అసీం మునీర్ను అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో పెట్టుకొని ఐఎమ్ హానర్డ్ టు మీట్ అసీం మునీర్, ఐఎమ్ హానర్డ్ టు మీట్ అసీం మునీర్ను కలవడానికి నేను గర్వపడుతున్నాను అన్నాక ఇక పాకిస్తాన్ నటన ప్రపంచం ఇంత ధృవీకరించాక ఇక అది నటించమంటే నటించరా? సో ఇది కూడా ఒక నటన. తీవ్రవాదాన్ని మేము అంతం చేస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం అన్నది ఎట్లా కహానీయో, అణ్వాయుధాలు పీస్ఫుల్ పర్పసెస్కి అనడం ఒక కహానీ. సో ప్రపంచానికి అందరికీ తెలుసు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేసిన దేశం పాకిస్తాన్. అయితే పాకిస్తాన్కి కూడా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే, ఇప్పటిదాకా మన 1965 వార్, 1971 వార్ అంటే అప్పటికి ఇంకా పాకిస్తాన్ అణుసామర్థ్యాన్ని సంతరించుకోలేదు. చాలా డిసిసివ్గా మనం పాకిస్తాన్ను ఓడించాం. 1971 అయితే 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. 1999 కార్గిల్ యుద్ధంలో వాజ్పేయి ప్రధానిగా ఉంటూ ఎల్ఓసి దాటకూడదు అని భారత సైన్యానికి క్లియర్ ఆదేశం. అందుకే వాజ్పేయి టైంలో కార్గిల్లో మన వాళ్ళని అంతమందిని చంపుతున్నా వాజ్పేయి ప్రభుత్వము మీరు వెళ్ళి సరిహద్దు పక్క పెట్టి ఎల్ఓసి దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అటాక్ చేయండి అని ఆదేశించలే కదా. వాజ్పేయిని దేశభక్తులు కాదని అనగలమా? ఇప్పుడు నరేంద్ర మోడీ అంటాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశానికి ద్రోహం చేశాయి. మరి వాజ్పేయి ఎందుకు చేశాడు? వాజ్పేయి ఎందుకు ఎల్ఓసి దాటమని ఆదేశించలే? నాకు చెప్పండి. అప్పటి వరకు ఉన్న డాక్ట్రిన్ ఏంటంటే పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ నేషన్, ఒక అడుగు ముందుకేస్తే న్యూక్లియర్ వార్కు దారి తీస్తుందేమో అనేటువంటి ఒక కన్సిడరేషన్ ఉండడం వల్ల భారత ప్రభుత్వం వాజ్పేయి ప్రధానిగా ఉన్న కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ఎల్ఓసి దాటిపోలే. ఒకవేళ యూపీఏ ప్రభుత్వంలో సర్జికల్ స్ట్రైక్ జరిగాయి అని వాళ్ళు చెప్తున్నారు, మేము పబ్లిసిటీ ఇచ్చుకోలేదు అని. జరగాయలేదో నాకు తెలియదు కానీ జరిగి ఉన్నా పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. ఎందుకు ఇచ్చుకోలేదు? ఇదే కారణం, ఇది న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ దారి తీయకూడదు అని. అంటే పాకిస్తాన్ తన వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్ను తన దుర్మార్గాల నుంచి రక్షణ పొందడానికి వాడుకుంటూ వచ్చింది. కానీ పరిస్థితులు మారాయి. న్యూక్లియర్ షాడో కింద కూడా చాలా మేరకు యుద్ధం చేసుకోవచ్చు అని
బాలకోట్ సర్జికల్ స్ట్రైక్స్, బాలకోట్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధు నిరూపించాయి. ఈవెన్ రైట్ అండర్ ద న్యూక్లియర్ వెపన్స్ కూడా ఇంకా స్పేస్ ఉంటుంది కన్వెన్షనల్ వార్కరీ. అదే చూపెట్టాం. అందులో నూర్ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్, ఇవి న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్కు దగ్గర దాకా ఉన్న ఎయిర్ బేస్లు. వాటిని అటాక్ చేయడం ద్వారా ఇండియా ఈజ్ రెడీ టు అటాక్ అని. మీకు అమెరికా ఇరాన్లోని ఫర్దు న్యూక్లియర్ ఇన్స్టలేషన్ అటాక్ చేసిన దాంతో ఈక్వల్ అని చెప్పలేం, కానీ దరిదాపులకు వచ్చినటువంటి ఏంటంటే మీకు పేపర్లో కూడా వచ్చింది, కిరాణా హిల్స్ అనే ప్లేస్ దగ్గర. అది అందులో న్యూక్లియర్ ఫెసిలిటీ ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ సర్గోదా, నూర్కా ఈ 2 ఎయిర్ బేస్లు అటాక్ చేయడం ద్వారా ఇండియా కాన్షియస్లీ అటాక్ న్యూక్లియర్ పాకిస్తాన్ అనేటువంటిది అర్థమైన తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు ఈ కహానీలు చెప్పడం మొదలుపెట్టింది.